ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. తాజాగా వైరా మండలంలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. అయితే వర్షం పడితే ధాన్యం తడిసి పాడవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిందే. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గ్రామాల్లో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పట్టాలు తీసుకురావటం, కప్పుకోవటం, మళ్ళీ తడవటం, కూలీలను పెట్టి తిరగేసుకోవటం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే ఇట్లా మాకు ఈ పరిస్థితి రాలేదు. రేపు ఉదయం కల్లా మొలకలు వచ్చేస్తాయి. రైతు పరిస్థితి చెప్పండి. మొలకలు వచ్చినటువంటి వాటి అటు మిల్లర్ రోడ్డు కొనడు, ఇటు గవర్నమెంట్ ప్రకటించినటువంటి రేటు ఉందో ఆ రేటుకే మేము కొంటామని చెప్పనంటే రైతులు ఆశపడి కోసినటువంటి పంటని గడిచిన 15 రోజులుగా రోడ్డు పైన ఆరబోసుకొని కొన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఎవరైనా సొసైటీ వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ధాన్యాన్ని కాటా వేయకపోవడం వల్ల మధ్య దళారులకు కేవలం 1200-1300 రూపాయలకే రైతులు ధాన్యం అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలు రావడం వల్ల ఇప్పటికే 2-3 సార్లు ఈ ధాన్యం తడవటం, వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు రైతు మొత్తం కూడా మళ్ళీ తిరిగేయటం, ఈ విధంగా దాన్ని తడవకుండా కాపాడుకోవడం కోసం ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలన్నీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం. కానీ ఇవాళ 6-7 వేల రూపాయలకు ఒక పట్టా తీసుకొచ్చి కప్పిన ధాన్యాన్ని కాపాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తాండవిస్తుంది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 15,000 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ధాన్యం కొంటామంటున్నారు. ఎక్కడ కొంటున్నారు? ఎన్ని వేల టన్నులు, ఎన్ని వేల క్వింటాల ధాన్యం రోడ్ల మీద బొత్తు తడిచిపోయి ఆగమైపోయి రైతులు అల్లులక్షణ అని చెప్పని తలబట్టుకొని ఏడుస్తున్నారు. మహిళా రైతు సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి పాపం పారాలు పట్టుకొని తడిచినటువంటి ధాన్యాన్ని బాగు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిన మాట ఉందో ఆ మాట ప్రకారంగా మొత్తం కూడా ప్రతి ఒక్క గింజను కొనాల్సినటువంటి అవసరం ఉంది. అలా కొనకపోతే తప్పకుండా మేము రేపు పొద్దున రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి గింజని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి ధరకు కొనుగోలు చేయాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లాలోని రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న అకాల వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం అయితే చేతికి అందకుండా తయారైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వరదలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యమే చాలా చోట్ల కనపడతా ఉంది. వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైరా, కొనిజర్ల మండలాలలో నష్టం చాలా అధికంగా ఉంది. అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తల్లడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వైరా నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన కొనిజర్ల, వైరా మండలాల్లో పర్యటించి రైతులతో సమస్య అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి రైతులతో మాట్లాడినప్పుడు వారందరూ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గత నెల రోజులుగా కొనుగోళ్లు జరపకపోవడంతో అక్కడక్కడ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వేగం పుంజుకోలేదు కొనుగోళ్లు అనేటువంటి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మదలా దృష్టికి తీసుకొచ్చారు. దాంతోపాటు మందకొడిగా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసినటువంటి వాటిని కూడా కాంటాలు వేసి అక్కడే వదిలేస్తున్నారు తప్ప తరలించట్లేదనేటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పట్టాలు కూడా లేవని, దాంతో ఆరబోసిన ధాన్యం కూడా తడిచిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ సిరిపురము, విప్పలమడక, దాసాపురము, లింగనపేట, పూసలపాడు, విప్పలమడక ప్రాంతాలలో మదన్లాల్ పర్యటించారు. ఇంకా వైరా నియోజకవర్గ ప్రాంతంగా చాలా చోట్ల కూడా 100 క్వింటాలు, 1000 క్వింటాల ధాన్యం అంతా తడిచిపోయింది. రైతులంతా కూడా దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వానికి వేడుకలు చేస్తున్నారు. కొనుగోలు చేయాలి, తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి ధాన్యాన్ని మాస్టర్ పేరుతో కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు తడిచిపోయింది ధాన్యం. ఈ ధాన్యం అంతా కూడా ఎక్కడికెక్కడికి పేరుకుపోయి పెండింగ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు బస్తాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కనీసం రైతులు ధాన్యం తడవకుండా ఉంచుకున్నటువంటి పట్టాలను కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని కూడా మదన్ లాల్ ఆరోపించారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చేతికి ఏమీ చేయకుండా పోయింది, కనీసం ఆ ధాన్యాన్ని కాపాడుకుందామంటే పట్టాలు కప్పుకోలేని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అప్పో చేసి 5-6 వేలకు ఒక పట్టా కొనుక్కొచ్చి కప్పినప్పటికీ కూడా విపరీతమైనటువంటి ఎదురుగల్లలు దాటికి పట్టాలు ఎగిరిపోయి ధాన్యం తడిచిపోయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచే మదన్ లాల్ కలెక్టర్ తో కూడా మాట్లాడారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లారు. రైతులు తీవ్ర ఇబ్బందులతో
తక్షణమే స్పందించాలి, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కొనుగోళ్లను కొంచెం స్పీడప్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడంతో పాటు తడిచిన ధాన్యాన్ని ముఖ్యంగా కొనుగోలు చేయాలని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తొందరలోనే కొనుగోలు పూర్తి చేస్తే రైతులకు కొంతలో కొంత మేలు జరుగుతుందని కూడా మదనాలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం, ప్రభుత్వ అధికారుల తెలనం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఒక్క వైరా నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఖమ్మం జిల్లాలో అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా గానీ ధాన్యం రాసుల కొద్ది ధాన్యం రోడ్ల మీద అట్లాగే కల్లాలలో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళా రేపు మాపు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్, ప్రభుత్వం స్పందించి తక్షణం కాపాడాలంటూ కోరుతా ఉన్నారు. రైట్ సంబా, థ్యాంక్ యూ.